మన నరేన్ వాళ్ళ నాన్నగారు పెద్ద వకీలని చెప్పుకున్నాం కదా. ఆయన దగ్గరికి ఎంతోమంది పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు వస్తూ ఉండేవారు. ఆ కాలంలో అంటే 1860వ దశకం కులం అనేది చాలా ముఖ్యమైన అంశం. అలా వచ్చేవారందరూ పొగ తాగటానికి ఒక పెద్ద గదిలో పలు హుక్కాలుండేవి. బ్రాహ్మణులకు ఒక హుక్క, వైశ్యులకు ఒకటి, శూద్రులకు ఒకటి, ముస్లింలకు ఒకటి, అలా అన్నమాట. కానీ నరేంద్రుడికి కులం అనేది ఒక పెద్ద ప్రశ్నార్థకంగా చిహ్నంగా ఉండేది. ఏమిటి కులాలు? ఒక కులం వారు మరొక కులం వారిని హుక్కాని ఎందుకు తాకరాదు? కనీసం తాకరాదు. అలా చేస్తే ఏమవుతుంది? ఎవరో చెప్పారు కులం పోతుంది అని. సరే చూద్దామని ఒకరోజు ఎవ్వరూ లేనప్పుడు ఒక్కొక్క హుక్క నుండి ఒక్కొక్క పొగ పీలుస్తూ పరీక్షించడం మొదలుపెట్టాడు. వైశ్యుల హుక్క, బ్రాహ్మణుల హుక్క, ముస్లింలది అలా ఏదీ వదిలిపెట్టలేదు. కానీ ఆశ్చర్యం, తనకేమీ కావట్లేదు. తను చచ్చిపోలేదే, కనీసం మూర్ఛపోలేదే అనుకుంటూ ఉన్నంతలో వాళ్ళ నాన్నగారి అరుపు వినబడింది. ఏయ్ నరేన్, ఏం చేస్తున్నావురా? వీలుడున్నావో లేదో హుక్కా పిలుస్తున్నావా? పైగా శూద్రుల హుక్కానా? కులం మంటగలిసిపోతుందిరా అని గద్దించాడు. వెంటనే అదే చూస్తున్నాను నాన్న. వీళ్ళందరూ హుక్కాలు తాగితే కులం ఏ వైపు నుంచి పోతుందా అని చూస్తున్నాను అని ధైర్యంగా సమాధానమిచ్చాడు. అది విన్న తండ్రి పిల్లవాడి తెలివితేటలకి, ధైర్యానికి, ఆలోచన సామర్థ్యానికి, దృక్పథానికి లోపల సంతోషిస్తూ ఆశీర్వదిస్తూ చిరునవ్వు దాచుకుంటూ వెనుదిరిగి వెళ్ళిపోయాడు. పాఠశాలల మైదానాల్లో 6 ఏళ్ల వయస్సులో నరేంద్రుడు తన విద్యాభ్యాసం మొదలుపెట్టాడు. మొదట్లో కొన్ని రోజులు పాఠశాలకు వెళ్లకుండా తల్లిదండ్రులు నియమించిన ఉపాధ్యాయుడి వద్ద ఇంట్లోనే పాఠాలు నేర్చుకునేవాడు. చదవటం, రాయటం చాలా త్వరగా నేర్చేసుకున్నాడు. అతడికి జ్ఞాపక శక్తి అమోఘం. ఏ పాఠమైనా గురువు ఒక్కసారి చెప్పటంతోనే నేర్చేసుకునేవాడు. మరలా అప్పచెప్పగలిగేవాడు. 7 ఏళ్ల వయసు వచ్చేటప్పటికి అతన్ని పండిట్ ఈశ్వరచంద్ర విద్యాసాగర్ స్థాపించిన మెట్రోపాలిటన్ ఇన్స్టిట్యూట్లో చేర్పించారు. నరేంద్రుడి తెలివితేటలో చురుకుదనం, ఎప్పుడూ చిరునవ్వు చిందించే ముఖం, అన్నింటా ఎంతో ఉత్సాహంగా పాల్గొనే స్వభావం వలన అనతి కాలంలోనే తోటి బాలులందరికీ నాయకుడైపోయాడు. ఆటలంటే ప్రాణం. అందరికంటే ముందే మధ్యాహ్నం టిఫిన్ బాక్స్ని ఖాళీ చేసేసి ఆటల మైదానంలోకి పరిగెత్తేవాడు. పరుగులు తీయటం, కుస్తీ పట్టడం, బాక్సింగు, గోళీ ఆటలు, కప్పగంతులు ఒకటేమిటి, ఉన్న ఆటలన్నీ ఆడేసేవాడు. ఇక ఆటలే లేక కొత్త కొత్త ఆటలు కూడా కనిపెట్టేవాడు. రోజుకోలాగు చినిగిపోయేది. 2 రోజులకొక కొత్త దెబ్బ తగిలేది. బాధ తల్లికే గాని బాలుడు మాత్రం మళ్ళీ చిచ్చరపిడిగే. ఒక్కోసారి తరగతి గదిలో ఉపాధ్యాయులు ఉండగానే ఇతర బాలురతో ముచ్చట్లు చెప్పటం, వారిని నవ్వించడం వంటివి చేసేవాడు. ఒకరోజు మాస్టారు నరేంద్రుడు ఇతర స్నేహితులతో మాట్లాడుకుంటూ ఉండటం చూసి వాళ్ళని అప్పటి పాఠం అప్పచెప్పమన్నారు. ఒక్క నరేంద్రుడు తప్ప ఇంకెవరూ ఆ పాఠం అప్పచెప్పలేకపోయారు. పాఠాన్ని ముందే చదివేసిన నరేన్ అన్ని ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పారు. మాస్టారు గారు ఎవరు మాట్లాడారని మళ్ళీ అడిగారు. అందరూ నరేన్ వైపు వేలు చూపారు. అది నమ్మలేక అంతా అబద్ధం చెప్పారని తలచి నరేంద్రుడు తప్ప అందరినీ బల్లెక్కి నుంచోమన్నారు. వారితో పాటు నరేంద్రుడు కూడా నుంచున్నాడు. ఆశ్చర్యంగా మాస్టారు నువ్వెందుకు నుంచున్నావని అడగగా, నేనే నుంచోవాలి, ఎందుకంటే వీళ్ళతో మాట్లాడుతున్నవాడు నేను అని సమాధానమిచ్చాడు. నరేంద్రుడికి ఇష్టమైన ఇంకొక ఆట రాజు దర్బారు. ఎప్పుడూ అతడే రాజు. విశాలమైన తమ ఇంట్లోని వసారా నుండి పూజగదికి దారితీసే మెట్లే రాజసభ ప్రాంగణం. అన్నిటికంటే పైమెట్టుపై నరులకు ఇంద్రుడైన
నరేంద్రుడు మహారాజుగా ఆసీనులై ఉంటారు. 2 మెట్ల కింద ప్రధానమంత్రి, ఇంకొక మెట్టు కింద సైన్యాధ్యక్షుడు, మరి 2-3 మెట్ల కింద సామంతరాజులు మరియు ఇతర అధికారులు తమ తమ అంతస్తుని బట్టి కూర్చుంటారు లేక నుంచుని ఉంటారు. రాజుగారు తీర్పులనిస్తూ కవితలు వింటూ ఉంటారు. అప్పుడప్పుడు విప్లవకారులను అణగదొక్కుతూ, శిక్షిస్తూ కఠినమైన శాసనాలు జారీ చేస్తూ ఉంటారు. భయంతో ఇటువంటి విప్లవకారులు ప్రయత్నిస్తే ఇల్లంతా పరిగెడుతూ రాజభటులు అతన్ని పట్టుకుని జయ జయధ్వానాల మధ్య బంధిస్తారు. నరేంద్రుడికి గుర్రపు బండి నడిపే ఒక స్నేహితుడు ఉండేవాడు. అతడితో తరచుగా ఎన్నో విషయాలు మాట్లాడుతూ ఉండేవాడు. ఆ బాలుడి ప్రపంచంలో గుర్రపు బండి నడిపే వ్యక్తి చాలా గొప్పవాడిగా కనిపించేవాడు. బండి ముందు సీట్లో కూర్చుని పెద్ద తలపాగా కట్టుకుని కొరడా జులిపిస్తూ ముచ్చటపడేవాడు. పెద్దయ్యాక తను ఒక గుర్రపు బండి నడిపే వ్యక్తినవుతానని చెబుతూ ఉండేవాడు. ఒకరోజు నరేన్ మరియు తన మిత్రుల బృందం కలిసి వ్యాయామం చేయటానికి బరువైన 2 స్తంభాల వంటి వాటిని భూమిలో పాతి నిలబెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. చుట్టూ చాలామంది చేరి వినోదం చూస్తున్నారు. ఆ వయసు పిల్లలకి అది కష్టమైన పనే, కానీ ఎవ్వరూ వారికి సహాయం చేయటానికి ముందుకు రారే. చుట్టూ ఉన్న వారిలో ఒక బలమైన ఆంగ్లేయ నావికుడు ఒకడు నరేంద్రుడి కంటపడ్డాడు. ఆ బాలుడు వెళ్ళి అతన్ని సహాయం చేయమని అర్థించాడు. ఆ నావికుడు కూడా అంగీకరించి ఆ పనికి పూనుకున్నాడు. కానీ మధ్యలో ప్రమాదవశాత్తు ఒక ఇనుప స్తంభం జారి నావికుడి మీద పడటంతో అతడు స్పృహ కోల్పోయాడు. అప్పటి వరకు వినోదం చూస్తున్న వాళ్ళంతా ఆ ఆంగ్లేయ నావికుడి ఈ దెబ్బకు చనిపోయి ఉంటాడని అనుకుని భయపడి పారిపోయారు. కానీ నరేంద్రుడు మాత్రం, ఒకరిద్దరు స్నేహితులు మాత్రం ధైర్యంగా అక్కడే ఉన్నారు. నరేంద్రుడు తన పంచెని చించి కట్టాడు. అతడి ముఖంపైన నీళ్లు చల్లి మెల్లగా గాలి విసరసాగాడు. కొంతసేపటికి నావికుడికి స్పృహ వచ్చింది. నరేంద్రుడు అతన్ని మెల్లగా పక్కనే ఉన్న విద్యాలయానికి తీసుకువెళ్ళి విశ్రాంతి తీసుకోమని చెప్పి పరుగున వెళ్ళి వైద్యుని పిలుచుకుని వచ్చాడు. 1 వారం రోజులు అక్కడే విశ్రాంతి తీసుకున్న తర్వాత కోలుకున్న ఆ నావికుడు తన దారిని వెళ్ళిపోయాడు. అతడు వెళ్లే ముందు నరేంద్రుడు తన వద్ద మరియు తన ఇతర మిత్రుల వద్ద ఉన్న కొంత డబ్బును సేకరించి అతనికి ఇచ్చాడు కూడా. తాను ఆడే ఎన్నో ఆటల్లో వంట చేయటం కూడా ఒకటి. కూర మసాలా దినుసులు కొని రకరకాల వంటలు తయారు చేసేవాడు. నిజానికి అతడు మంచి రుచికరమైన వంటలు చేయగలిగేవాడు. అలాగే స్నేహితులందరినీ కూర్చోబెట్టి ఒక చిన్న నాటక బృందాన్ని తయారు చేశాడు. తర్వాత శారీరక దారుఢ్యం పెంపొందించుకోవడానికే అతడికి మక్కువ పెరిగి తన ఇంటిలోని ఖాళీ ప్రదేశంలో స్వంతంగా ఒక వ్యాయామశాల వంటిది ఏర్పరిచారు. కొంతకాలానికి బయట ఒక పెద్ద వ్యాయామశాలలో చేరాడు. కర్రసాము, కత్తిసాము, గుర్రపు స్వారీ, ఈత, కుస్తీ మొదలైన ఆటల్లో నిపుణుల వద్ద తర్ఫీదు కూడా తీసుకున్నాడు.